వీక్షకులకు స్వాగతం. నమస్కారం. కూటమి ప్రభుత్వం నిన్న కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తూ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర దిశ మార్చే కార్యక్రమాలు చేపడుతూ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద కలెక్టర్లతో సదస్సు నిర్వహించారు. అలాగే నారా లోకేష్ గారు పెట్టుబడుల వేట కోసం లండన్లో తిరుగుతూ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో పక్కన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేక్ ప్రచారాలు చేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పార్టీ పనితీరు మీద, వ్యవహారాల మీద విశ్లేషించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు. వారిని అడిగి వీళ్ళ వ్యవహారాల పట్ల, వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు పట్ల సమగ్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజేష్ గారు. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల సదస్సులో వారు మాట్లాడిన తీరు, వారు చూపిస్తున్న అభివృద్ధి కాంక్ష, అలాగే నారా లోకేష్ లండన్లో పర్యటిస్తూ పెట్టుబడి తీసుకొచ్చే ప్రయత్నం, అలాగే ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నుంచి పేటీఎం కూలీ దాకా వాళ్ళు చేసిన విష ప్రచారం ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం మొన్నటి ఎన్నికల్లో పనివాడికి, పనికి మాలిన వాళ్ళకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా ఎత్తి చూపుతూ పని చేసేవాడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అధికారం కట్టబెట్టారు. అయితే సంవత్సరం కాలం గడిచిపోయింది. సంవత్సర కాలంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనా తీరు చూసిన తర్వాత, ఈ సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ వాళ్ళ వ్యవహార శైలి చూసిన తర్వాత ప్రజలైతే మన ఆలోచన, మన నిర్ణయం సరైందే, పనిచేసేవాడికి, పనికి మాలినాడికి మధ్య ఉన్న వ్యత్యాసం మనం సరిగానే గుర్తెరిగాం, మనం సరైన నిర్ణయమే తీసుకున్నారని చెప్పని ఇవాళ ప్రజలు కూడా తమ భుజాలు తాము చరుచుకుంటూ ఉన్నారు. మనం గనక ఇంకొక చారిత్రక తప్పు గనక చేస్తున్నట్టయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ, ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కానీ భారతదేశపు ముఖచిత్రం మీద కూడా లేకుండా చేసేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని. కారణం ఏంటి అంటే, మీరు ఇందాక మీ ఇంట్రోలో ప్రస్తావించినట్టుగానే 4వ కలెక్టర్ల సమావేశం జరిగింది నిన్న. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తాము అధికారంలోకి వచ్చినాక ఇప్పటికీ 15 నెలల కాలం పూర్తయింది. మన 12వ తారీఖుకి. ఈ 15 నెలల కాలంలో ఇప్పటికి 4 సార్లు కలెక్టర్లతోటి సమావేశం ఏర్పాటు చేశారు. మా ప్రాధాన్యతలు ఇవి, మేము మీ నుంచి ఈ విధమైన పనితీరు ఆశిస్తున్నాం, ఈ విధమైన అభివృద్ధి మేము చేయాలనుకుంటున్నాం, ఈ విధమైన సంక్షేమాన్ని మేము అమలుపరచాలనుకుంటున్నాం, పాలనాపరంగా ఈ విధమైన సంస్కరణలు మేము అభిలషిస్తూ ఉన్నాం, వీటిని ప్రజలకు చేరువ చేయాల్సిన సంధానకర్తలుగా, కలెక్టర్లుగా మీ మీద గురుతర బాధ్యత ఉంది. అలాగే ఎస్పీలతో కూడా జరుపుతున్న సమావేశాల్లో శాంతి భద్రతల సమస్య, నేరాలను అదుపు చేయటం. ఇవాళ ఒక పారిశ్రామికవేత్త రాష్ట్రంలోకి వచ్చి పెట్టుబడి పెట్టాలి అని అంటే మొట్టమొదటిగా వాళ్ళు నిర్ధారించుకునేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ప్రాపర్గా ఉందా లేదా. మనం ఎక్కడి నుంచో వచ్చి మన రెక్కల కష్టాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి మనం సిద్ధమైనప్పుడు ఇక్కడ మన పెట్టుబడులకి భద్రత ఉందా లేదా, మన జీవితాలకు భద్రత ఉందా లేదా, మన పెట్టుబడులు పెట్టి మనం ఒక సంస్థను ఏర్పాటు చేసినాక అది సక్రమంగా నిర్వహించుకునే యాంబియన్స్ ఉందా లేదా, రాజకీయపరమైన స్థిరత్వం ఎలా ఉంది, అధికార వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉంది, స్థానిక నాయకత్వం ఎలా ఉంటుంది, పౌర సమాజం ఎలా ఉంటుంది, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకుంటారు. మరి వీటిని అన్నిటినీ ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. ఆయన పనిలో ఆయన ఎంగేజ్ అయ్యి ఉన్నారు. రాముడు వెనక ఆంజనేయుడిలాగా ఇవాళ మరి పవనసుత హనుమాన్ అంటాం. పవన్ కళ్యాణ్ గారు కూడా పవనసుత హనుమాన్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని అనుసరిస్తూ, ఆయనకు అండదండలు అందిస్తూ, ఇవాళ ఎన్నికలకు ముందు ప్రజలలో కల్పించిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మా సయోధ్య ఈ రోజుతో, ఈ ఎన్నికతో ముగిసేది కాదు, ఇది రాష్ట్రం పట్ల బాధ్యతతోటి, రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతోటి రాబోయే దశాబ్దన్నర కాలము మా ఇదే సయోధ్యను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. ఏ నమ్మకాన్ని అయితే ప్రజలుగా మీరు మా మీద ఉంచారో ఆ నమ్మకాన్ని నిలుపుకొని తీసుకునే మా పరిపాలన కొనసాగిస్తామని చెప్పని ఆయన కూడా చాలా బాధ్యతాయుతంగా చెప్తా ఉన్నారు. నమ్మకాన్ని పెంచే ప్రయత్నం చేశాడు ఆయన అదే విధమైన నమ్మకాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మూడో పక్క లోకేష్, వాస్తవంగా తన కొడుకుకి ఫాస్టెస్ట్ చెస్మేట్గా 175 ఎత్తుగడల్ని వేసిన నేపథ్యంలో తనకిచ్చిన అవార్డును అందుకోవడానికి తన కొడుకుని తీసుకొని లండన్ వెళ్ళారు భార్యాభర్తలు ఇరువురు. లండన్ వచ్చాం కదా, ఇటు కొడుకుగా నా కొడుక్కి అవార్డు, తండ్రిగా నేను నిలబడ్డా, నా కొడుకుని ప్రోత్సహించా, తండ్రిగా నేను ఆనందించా, కానీ నేను ఒక రాష్ట్ర మంత్రిని, అధికార పార్టీకి ప్రధాన కార్యదర్శిని, 91,500 నా ప్రజలు నన్ను ఎన్నుకున్నారు,
164 స్థానాలతో మా కూటమిని ప్రజలు ఎంపిక చేసుకునే వాళ్ళు అధికారం కట్టబెట్టారు. నా స్వకార్యం పూర్తయిపోయిన తర్వాత స్వామి కార్యం కూడా నెరవేర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పని గుర్తెరిగి నిన్న అదే లండన్లో ఇండియా యూకే బిజినెస్ ఫోరంలో తను పాల్గొనడం జరిగింది. ఆ పాల్గొని రాష్ట్రానికి ఉన్న వనరుల గురించి, రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ గురించి, ఇవాళ ఏ సంస్థలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ని పెంచడం గురించి, పారిశ్రామికవేత్తలకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తన అష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది. మీరు రండి, మీరు ఒక నిర్ణయంతో వస్తే ఒక్కసారి మీరు అక్కడికంటూ అడుగు పెడితే అది మీది కాదు, మా సంస్థగా మేము ఫీల్ అవుతాం. మీరు రాష్ట్రంలోకి అడుగుపెట్టే వరకు మీ సంస్థ, అడుగుపెట్టిన దగ్గర నుంచి మన సంస్థగా మేము ఫీల్ అవుతాం. మన సంస్థగా మీకు అండదండలు మేము అందిస్తాం. మీ సంస్థ కార్యకలాపాలు ఎటువంటి అవాంతరాలు ఆటంకాలు లేకుండా జరిగిపోవటానికి మేము అండదండలు అందిస్తామని చెప్పని ఆయన అష్యూరెన్సెస్ ఇవ్వడం జరిగింది. దాంతో ఇవాళ పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకాన్ని నెలకొల్పుతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. పారిశ్రామిక ఒప్పందాలు జరుగుతూ ఉన్నాయి. 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని యువతకి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవటం కోసం కృతనిశ్చయులై పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 9.5-10 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి. భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, భారతదేశంలోనే అతిపెద్ద ఇన్వెస్ట్మెంటు ఆర్సెలర్మిట్టల్ స్టీలు, ఇటువంటివన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడులు ఖరారులు అవుతూ ఉన్నాయి. లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పన తీసుకు అడుగులు పడతా ఉన్నాయి. ఇంకొక పక్క నిన్న చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ల సమావేశంలో పాలనాపరంగా పౌర సేవలు ప్రజలకి ఎంత వేగంగా చేరువ చేయాలి, రెవెన్యూలో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోతున్నాయి, ఇవాళ ప్రజలకు సంబంధించిన సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావాలి, అదే సందర్భంలో పారదర్శకంగా పరిష్కారం కావాలి. సంవత్సర కాలం గడిచిన తర్వాత కూడా రెవెన్యూలోనే ఇన్ని కంప్లైంట్లు ఎందుకుంటున్నాయి, వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత కలెక్టర్లుగా మీ మీదే ఉంటుంది. అలాగే మనమిత్ర యాప్ ద్వారా ప్రజలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాళ్ళ ఇంట్లో నుండే పౌర సేవలు పొందే వెసులుబాటు మనం కల్పిస్తూ ఉన్నప్పుడు ప్రజల్ని కార్యాలయాల వరకు రప్పించే ప్రయత్నం మీ వైపు నుంచి ఎందుకు జరుగుతుంది? అటువంటి ప్రయత్నాలు జరగనివ్వద్దు. మన ప్రభుత్వ పాలసీస్కి అనుగుణంగా ప్రజలకి మెరుగైన పౌర సేవలు అందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే సందర్భంలో రాబోయే సంవత్సర కాలంలో 3వ వంతు నేరాలని రాష్ట్రంలో తగ్గించాలి, లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి, జాతీయ స్థాయి సగటులో మన ఈ నేరాలు తగ్గిన గణాంకాలు స్పష్టంగా రిఫ్లెక్ట్ అవ్వాలి, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నేరరహిత రాష్ట్రంగా రాష్ట్రాన్ని మలచాలి. చాలా అద్భుతమైన ప్రణాళికలు ఆయన కలెక్టర్లతో వాళ్ళ బాధ్యతలు గుర్తెరిగేలాగా చేస్తూ, వాళ్ళకి మార్గనిర్దేశనం చేస్తూ, చాలామంది యువ అధికారులు ఉన్న నేపథ్యంలో వాళ్ళ కెరీర్లో వాళ్ళు ఎలా రాణించాలి అనేది సుదీర్ఘ పాలనానుభవం ఉన్న నాయకుడిగా, ప్రభుత్వ అధినేతగా వాళ్ళకి దిక్సూచిలాగా ఆయన మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అయ్యారు. ఏ నమ్మకాన్ని అయితే ప్రజలు వాళ్ళ మీద ఉంచారో ఆ నమ్మకాన్ని ప్రజల అంచనాల కన్నా కూడా మెరుగ్గా రాణించడం కోసం వాళ్ళ ప్రణాళికలు వాటిని అమలుపరచడం, ఆ అమలుపరిచే ప్రాసెస్లో అధికార వ్యవస్థ సహకారం, ఈ దిశగా వాళ్ళ ప్రయత్నాలు నడుస్తూ ఉన్నాయి. ఇదొక పక్క నడుస్తూ ఉంది. రెండో పక్క వైసీపీ పార్టీ నిన్నటి వరకు అధికారం చెలాయించారు. అధికారం చెలాయించడానికి ఆ రోజున నాడు ప్రతిపక్ష పార్టీగా ఉండి ఆనాటి అధికార పక్షం మీద ఇదే ఫేక్ ప్రచారాలు, ఆనాడు కూడా ఇప్పుడు ఏ స్ట్రాటజీ ఎంచుకున్నారో అదే స్ట్రాటజీ. వాళ్ళకు ఒక సోషల్ మీడియా, వాళ్ళ కొందరు వ్యూహకర్తలు, ఆ వ్యూహకర్తలతోటి కొన్ని వేల లక్షల ఫేక్ అకౌంట్లు సోషల్ మీడియాలో ఓపెన్ చేయించడం, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఎక్కడెక్కడో కూర్చొని వాళ్ళ ద్వారా ఫేక్ ప్రచారాలు చేయించడం, కుల విద్వేషాలు, ప్రాంతీయ విద్వేషాలు రగల్చడం, నాటి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటం, జరగని తప్పులు జరిగినట్టుగా చిత్రీకరించడం, వ్యక్తిత్వాలకు పాల్పడటం, వీటితోటి నాడు 2019 ఎన్నికల్లో వాళ్ళ రాజకీయ ఎజెండా అమలుపరచుకోగలిగారు. నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆనాటి పాలసీసు, వాళ్ళ ఎగ్జిక్యూషను, నాడు ప్రజలకు అందించిన సంక్షేమం, రప్పించిన పారిశ్రామికవేత్త సంస్థలు, వాటి ద్వారా కల్పించబడ్డ ఉపాధి, పాలనాపరంగా తీసుకొచ్చిన సంస్కరణలు ఇవేవి పెద్ద చర్చనీయాంశం కాల. జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండాని సక్సెస్ఫుల్గా అమలు పరచగలిగారు. ఆ రోజున ఆ విషప్రచారం నమ్మారు ప్రజలు కూడా, ప్రజలని నమ్మించగలిగారు. అయితే ప్రజలలో తాము విషప్రచార ప్రభావంలో చంద్రబాబు నాయుడు గారిని కాలదన్నుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంపిక చేసుకొని మనం తప్పు చేశామని వాళ్ళు రియలైజ్ కావడానికి ఎన్నాళ్ళ పట్ల
అలా రియలైజ్ అయిన ప్రజలు 2024 ఎన్నికల్లో ఏ తీర్పు ఇవ్వాలో ఆ తీర్పు ఇచ్చారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం అదే పాత చింతకాయ పచ్చడి, అదే పని నడుస్తుంది. ఆనాడు ఏ విధంగా అయితే ఫేక్ ప్రచారాలు కొనసాగించారో ఈనాడు కూడా ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పీపీపీ మోడు అని చెప్పని ఒక నిర్ణయం రాగానే మొత్తం ప్రైవేటైజేషన్ చేసేపోతున్నారు. పేద వర్గాలకు వైద్యం దూరం అవుతుంది. మరి తాను 50% మేనేజ్మెంట్ కోటాకి అదే ప్రభుత్వ కాలేజీలో సీట్లు కేటాయింపు చేసినాడు. 2023 జూలై 19వ తారీఖు జీవో నెంబర్ 107 తీసుకొచ్చినాడు. మరి ఆ రోజు ఈ పేదల పక్షపాత ధోరణి ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డికి? అలాగే నిన్న చూస్తున్నాం మనం, కొందరు గుర్తు తెలియని సోషల్ మీడియా అకౌంట్లు, ప్రతి పేరు చివర చౌదరి అని ఉంటుంది. వాళ్ళు స్టేట్లో డిఫరెంట్ ప్లేసెస్ని రిప్రజెంట్ చేస్తున్నట్టుగా, ఒకళ్ళు గుంటూరులో, ఒకళ్ళు నెల్లూరులో, ఒకళ్ళు ఇంకెక్కడో ప్లేస్లో ఉన్నట్టుగా, నాకు జాబ్ ఇంటర్వ్యూ ఉంది కానీ పవర్ కట్ల మూలాన ఇంటర్వ్యూ అందుకోలేకపోతున్నా, నా కెరీర్కి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైతే నేను ఆత్మహత్య చేసుకుంటే దానికి చంద్రబాబు నాయుడే బాధ్యుడు, ఏంటి అన్ఇంటరప్టెడ్ కరెంట్ ఇవ్వాల్సిన మీరు ఇన్ని ఇంటరప్షన్స్ తోటి కరెంట్ ఇలా ఉంటే ఎలా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా పవర్ సప్లై సక్రమంగా లేదు అని. ఇప్పుడు నెల్లూరులో ఉన్న వాళ్ళకి అక్కడ నెల్లూరులో పవర్ కట్ ఉందో లేదో తెలుస్తుంది, కానీ గుంటూరులోనో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి నెల్లూరులో కరెంట్ కట్ ఉందో లేదో ఏం తెలుస్తుంది మనకి? ఈ అకౌంట్ చూస్తే నిజమేనేమో, పాపం ఒక పిల్లాడు కెరీర్ నాశనం అయిపోయిందంట అని చెప్పని విస్తృత ప్రజాబాహుళ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అభిప్రాయం మూట కట్టుకోవటం, ఒక అభిప్రాయాన్ని పోగు చేయటం. మరి నిన్న బోమన కరుణాకర్ రెడ్డి ఆయన తిరుమలను లక్ష్యంగా చేసుకొని, అమరావతిని లక్ష్యంగా చేసుకొని కొంతమంది అదే అంటున్నా. అంటే 2019లో ఏ విధానాన్ని ఎంచుకున్నారో అదే విధానాన్ని అమరావతిని లక్ష్యంగా చేసుకొని, యూరియాని లక్ష్యంగా చేసుకొని, అలాగే కుప్పంకు నీళ్లు ఇవ్వడాన్ని లక్ష్యంగా చేసుకొని ప్రాంతీయ అసమానతలు పెంచే ప్రయత్నం, అలాగే 16,347 టీచర్ నియామకాల కోసం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే దాన్ని లక్ష్యంగా చేసుకొని, ఆఖరికి వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అని అంటే, నిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ మీద సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ విచారణలో పిటిషనర్గా ఉన్న డాక్టర్ సునీత గారి అభ్యర్థన మేరకు మళ్ళీ తిరిగి ట్రయల్ కోర్టులో తాను పిటిషన్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ కేసు మెరిట్స్ ప్రాతిపదికన 8 వారాల్లోగా మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పని ట్రయల్ కోర్టును ఆదేశిస్తూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇస్తే ఈరోజు సాక్షిలో రాశారు, ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయినాక ఇంకా పునర్విచారణ ఏంటి అని చెప్పని సునీతను సుప్రీంకోర్టు మందలించింది అని చెప్పని. ఆ కేసు ఏమి లేదని తేల్చేసింది సాక్షి. అదే అంటే హత్య జరిగిన రోజు మా చిన్నాన్న అని చెప్పని రాజకీయంగా మలుచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేసు విచారణ పారదర్శకంగా జరగాలి, సమర్థంగా జరగాలి, అసలు దోషులు చట్టం ముందు దోషులుగా ఎస్టాబ్లిష్ కావాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్న డాక్టర్ సునీత గారి పట్ల ఎంతటి ద్వేషభావాన్ని, చులకన స్వభావాన్ని ప్రదర్శిస్తున్నారంటానికి ఈరోజు సాక్షిలో వచ్చిన కథనం. అంటే ఈ ఫేక్ ప్రచారాలతోటి వీటితోటే రాజకీయంగా సర్వైవ్ అవ్వాలనుకుంటున్నారు. ఇవాళ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పక్షంగా ప్రజల సమస్యల పట్ల స్పందించడానికి ప్రయత్నం చేయటంలా, ప్రజల సమస్యల పట్ల ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నం చేయటంలా కేవలం సోషల్ మీడియా, తప్పుడు సమాచారం, తప్పుడు ప్రచారాలు, ఇవాళ ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల స్పందించి తద్వారా మళ్ళీ తిరిగి ప్రజల మన్నన పొందాలి అని కాకుండా ఈ ఫేక్ ప్రచారాలతోటే మళ్ళీ తాముకి అధికారం 2029లో దక్కించుకోగలమని చెప్పనే ఒక భావజాలంతో వైసీపీ పార్టీ అదే పాత చింతకాయ రాజకీయాన్ని కొనసాగిస్తూ ఉంది. 100% 2019 నుంచి 24 వరకు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలనా తీరును చూసిన తర్వాత, ఆయన పాలనా దక్షతను చూసిన తర్వాత, ఆయన పాలన తమ మీద, తమ బిడ్డల భవిష్యత్తు మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద చూపించిన ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించిన ప్రజలు పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి పాలనకి ఇచ్చిన తీర్పు మొన్న. కాబట్టి ఇవాళ మళ్ళీ తిరిగి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని పరిగణలోకి తీసుకోవాలి అని అంటే ఈ ఫేక్ ప్రచారాల మాటనే రాజకీయంగా తన మనుగడ సాగించుకోవాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి భ్రమల్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు. 23 సంవత్సరాల క్రితం ఒక శిల్పి అసంపూర్తిగా వదిలేసిన శనేశ్వరుడు విగ్రహాన్ని పట్టుకుని నిన్న బోమన కరుణాకర్ రెడ్డి ఎలా రాజకీయం చేసే ప్రయత్నం చేశాడో చూసాం మనం. ఈ 23 సంవత్సరాలు ఆయన ఏదో ఒక పదవిలో ఉన్నాడు. అక్కడ తిరుపతిలో టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు, టీటీడీ డైరెక్టర్గా కూడా చేశాడు. ఈ 23 సంవత్సరాలు కళ్ళు మూసుకున్న బోమన కరుణాకర్ రెడ్డి నిన్నే ఆ విగ్రహం గురించి మాట్లాడటం, మీరు అన్నట్టు ఫేక్ ప్రచారం, ప్రజల్లో ఒక రకమైన భావజాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అంతిమంగా ఏళ్ళని అడ్డుకట్టు వేయాలంటే ప్రభుత్వం ఏం చేస్తే వీళ్ళ అరాచకాలు ఆగుతాయి అంటారు? ఒకటి,
ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాలని వ్యవస్థలని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పని ప్రయత్నం చేసే ఎవరినైనా సరే, ఇక్కడ ఇంకోటి కూడా ఏమవుతుందంటే సోషల్ మీడియా అకౌంట్ల మాటున తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పని దాని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. అలాగే అంటే ఇవాళ భావ ప్రకటన స్వేచ్ఛ మాటున వ్యక్తిత్వానికి పాల్పడిన, ప్రభుత్వ ప్రతిష్టను మంటగలిపే ప్రయత్నం చేసిన, రాష్ట్ర బ్రాండింగ్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన అటువంటి చర్యలకు పాల్పడే ఎవరినైనా సరే రాష్ట్ర ద్రోహులుగా, రాజద్రోహులుగా పరిగణించి వాళ్ళని చట్టపరంగా చర్యలకు కనుక బాధ్యులను చేస్తే, చట్టపరంగా కట్టడి చేయటం మొదలు పెడితే ఆటోమేటిక్గా ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎదురుగాబోయే పరిస్థితులు, పరిణామాలు ఏంటనేది అనుభవపూర్వకంగా రుచి చూసిన వాళ్ళు మళ్ళీ ఇటువంటి దుష్ప్రచారాలకి దిగరు. కాబట్టి ప్రభుత్వం ఎలా అయితే గంజాయి అక్రమ రవాణాన్ని అడ్డుకోవటం కోసం ఈగల్ అని చెప్పని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిందో, అలాగే ఈ సోషల్ మీడియా ద్వారా లేదు వారికి ఉన్న సొంత మీడియా ద్వారా ఈ ఫేక్ ప్రచారాలను చేస్తూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టాలి అనుకుంటున్న ఏ స్థాయి వ్యక్తులనైనా, శక్తులనైనా, నాయకులనైనా సరే చట్టపరంగా కట్టడి చేసే తీరాలి. అదే టీటీడీ మీద గతంలో రఘురామకృష్ణరాజు గారు ఒక మాట మాట్లాడినందుకు ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఎలా హింసించిందో చూసాం. బోమన కరుణాకర్ రెడ్డి 14 మాసాలుగా టీటీడీ మీద అనేక రకమైన ఆరోపణలు, రకరకాల ఆరోపణలు, భక్తులు మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడుతున్నా ఇంతవరకు అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు ప్రభుత్వం. అంటే నిన్న కేసు ఫైల్ అయింది. తర్వాత ఈరోజు సాక్షి మీడియాలో కూడా నిన్న బోమన కరుణాకర్ రెడ్డి ఏ అసత్య ప్రచారానికి దిగితే టీటీడీ వైపు నుంచి కేసు ఫైల్ అయిందని చెప్పని తెలిసి కూడా సేమ్ అదే కథనాన్ని వాళ్ళ సాక్షి మీడియాలో కూడా కొనసాగించారు. 100% సాక్షి మీడియా మీద కూడా కేసులు నమోదు చేసి తీరాల్సిన అవసరం ఉంది. ఏ విష ప్రచారం చేయడానికైనా పత్రికా స్వేచ్ఛ మాటన మాకు హక్కు ఉంది అని చెప్పని భావించిన పక్షంలో పత్రికా స్వేచ్ఛ వేరు, రాజకీయ ఎజెండా వేరు. సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాలో భాగంగా పనిచేస్తుంది తప్ప ఆయన ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ ఇవ్వటమే లక్ష్యంగా వాళ్ళు పనిచేస్తున్నారు తప్ప దాన్ని పత్రికా స్వేచ్ఛ మాటున వాళ్ళ ప్రతి కార్యకలాపాలను కూడా క్షమించాల్సిన అవసరం లేదు, కొనసాగనివ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా ప్రొసీడ్ అవ్వాల్సిందే. ఆ చట్టపరంగా ప్రొసీడ్ అయ్యి ఈ దుష్ప్రచారాలకి శాశ్వతమైన ముగింపు పలకాల్సిందే. కఠినమైన చట్టాలు రావాల్సిందే 100%. రాకపోతే కష్టం, ఆగదు ఇది. రఘురామకృష్ణరాజు గారి పట్ల వ్యవస్థలు ఒక రకంగా వ్యవహరించాయి, ఇప్పుడు వ్యవస్థలు ఒక రకంగా వ్యవహరిస్తాయి. అవును, ఆనాడు ఈనాడు ఉందో ఒకే వ్యవస్థ. ఆ వ్యవస్థలోనే విభజన రేఖ స్పష్టంగా కనబడతా ఉంది. పనివాడికి పనికిమాలిన వాడికి స్పష్టత ఇచ్చిన ప్రజలు ఓట్లు వేసి పనికిమాలిన వాడిని తరిమేసి పని చేసే ప్రభుత్వం తెచ్చుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నారని, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చేస్తున్న అసత్య ఆరోపణలు, దుర్మార్గపు చర్యల్ని ఖండిస్తూ కఠిన చట్టాలు రావాలంటూ విశ్లేషించిన రాజేష్ అప్సాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.